సో ఈ ప్రాబ్లంను ఇట్ల నుంచి నరుకు రావాలి. అన్ని దాని మీద ఇక్కడి నుంచి నరుకు వస్తే కుదరదు. సో ఇక్కడ చూడండి. సో ఈ ప్రాబ్లంలో ముందు ఇక్కడ దోబి ఏటికి పోయినాడు, బట్టలు తీసుకొని బట్టలు ఉతికి ఆరేసినాడు. గాలి వచ్చింది, కొట్టుకొని పోయి కంప చెట్టు మీద పడి, కంప చెట్టు మీద పడి 3 ముళ్ళు తగులుకున్నాయి దానికి, ఆ బట్టకు. అంటే ఇదొక ముళ్ళు, ఇదొక ముళ్ళు, ఇదొక ముళ్ళు. ఆ బట్టను ముళ్ళు నుంచి జాగ్రత్తగా తీస్తే చిన్నపోకుండా వస్తుంది, లేకపోతే చినుగుతుంది. అంటే ఇప్పుడు చిన్న ముళ్ళు, ఫస్ట్ చిన్న ముళ్ళు దగ్గరికి పోదాం. ఇది చిన్న ముళ్ళు, అన్నిటికంటే చిన్న రూట్. ఇక్కడ ఏముంది, చిన్న రూట్లో 2 + 2 cos 4θ. ఈ రెండింటి నుంచి 2ను కామన్ తీసుకో. 2ను కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్లో 1 మిగులుతుంది, ప్లస్ 2 బయటపడియా. ఈ రెండింటి నుంచి ఈ టర్మ్ నుంచి 2 బయటపడితే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 1 మిగులుతుంది. 2 1s are 2 వస్తుంది, కరెక్టే. ప్లస్ ఈ 2 బయటపడితే cos 4θ మిగిలే సెకండ్ టర్మ్లో. అర్థమైందా? ఇక్కడ 1 + cos 4θ ఉంది. ఒక్కొక్క ముళ్ళు జాగ్రత్తగా, అంటే ఒక్కొక్క రూట్ని ఎలిమినేట్ చేస్తా రావాలా నిదానంగా. ముందు చిన్న రూట్ నుంచి రావాలా. 1 + cos 4θ ఏమవుతుంది, మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములా. పవర్ను మల్టిపుల్ యాంగిల్గా రాయడం, పవర్ను మల్టిపుల్గా. cos² = 1 + cos 2a/2. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములా మీకు సార్ చెప్పింటారు. ఇది అవి రావాలి, అవి రాకపోతే ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. సో ఆ 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది. 2 cos² = 1 + cos 2a. ఇక్కడ 2a ఉంటే దాంట్లో హాఫ్ వస్తుంది, ఇక్కడ యాంగిల్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 2a ఉంటే దాంట్లో సగం, అంటే 2a/2 a. ఇక్కడ 4a ఉంది యాంగిల్, 4aలో హాఫ్ అంటే 4a/2, 2 2s 2a అంటే 1 + cos 4a. అంటే ఇక్కడ θ ఉంది, ఏమన్నా ఉండని యాంగిల్. అంటే దీని బదులు ఇక్కడ ఏం రాయొచ్చు, దీని బదులు 2 cos² 2a. 2 cos² θ ఉంది కాబట్టి యాంగిల్ 2 cos² 2θ రాష్ట్రం, θ రాష్ట్రం. ఈ యాంగిల్ ఏదే వాళ్ళు ఏది వలుపుతుంది మరి వలుపు అంతే. రూట్ ఆఫ్ ఇది మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ చిన్న ముందు చూస్తాం. 2 × 2 4 అవుతుంది, cos² 2θ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ 4 cos² 2θనే ఇది రిమూవ్ చేసుకోవాలి ఈ రూట్ ఫస్ట్. 2 cos 2θ హోల్ స్క్వేర్ రాయచ్చా, 2కు స్క్వేర్ వస్తుంది, cos 2θకు స్క్వేర్ వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది. స్క్వేర్కు రూట్కు క్యాన్సల్ అవుతుందా,